ఐశ్వర్యం మనిషి యొక్క గొప్పతనాన్ని సూచించదు, మనిషి యొక్క పుణ్యాన్ని మాత్రమే సూచిస్తుంది. అబ్బా వీడు ఏం పుణ్యం చేసుకొచ్చాడ్రా, వీడికి ఇలా కలిసి వస్తుందని. కానీ మనిషి యొక్క గొప్పతనాన్ని చూపించేది వాడి క్యారెక్టర్ అండ్ వాడి యొక్క జ్ఞానం. అంతే, క్యారెక్టర్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని. డబ్బు ఈరోజు పోతే మళ్ళీ రేపు సంపాదించుకోవచ్చు, కానీ ఒకసారి జ్ఞానం కోల్పోయామా మళ్ళీ రాదది. కాబట్టి ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని వెలకట్టేది, కొలత పెట్టేది ఒక్క జ్ఞానం మాత్రమే. ఈ ప్రపంచం గుర్తుపెట్టుకోండి, మహా అపర కుబేరుణ్ణి స్మరించదు, ఒక శాస్త్రవేత్తని స్మరిస్తుంది, ఒక విజ్ఞానిని స్మరిస్తుంది. ఒక్క రాజుని మనం స్మరిస్తున్నామా? కానీ ఋషుల్ని స్మరిస్తున్నాం. ఎందుకు? నారబట్టలు కట్టుకుని పూట భోంచేసి జీవితాన్ని త్యాగం చేసి అమూల్యమైనటువంటి సిద్ధాంతాల్ని మనకు అందించారు. సమాజ శ్రేయస్సుకి, మానవాళి యొక్క కళ్యాణానికి అందించినటువంటి మార్గం, బాట వేశారు. కాబట్టి ఋషుల్ని మనం స్మరిస్తాం, రాజుల్ని స్మరించాం, ఐశ్వర్యవంతుల్ని స్మరించాం, మనం జ్ఞానుల్ని స్మరిస్తాం. కారణం మనిషి యొక్క గొప్పతనాన్ని కొలత పెట్టేది ఈ లోకంలో జ్ఞానం. అందుకే అర్జున నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. అయితే ఈ లోకంలో జ్ఞానం అనేది రకరకాల అంశాల నుంచి వస్తుంది. రామాయణం జ్ఞానం ఇస్తుంది, భారతం ఇస్తుంది, అవి ఇస్తుంది, శివపురాణం, విష్ణు పురాణం, లింగ పురాణం, ఆ పురాణం, ఈ పురాణం, ఇవన్నీ జ్ఞానాలు ఇస్తాయి. కానీ ఈ జ్ఞానం అంతా కూడా పరోక్ష జ్ఞానం. కానీ అపరోక్ష జ్ఞానం ఒక్కటి, అదే గొప్పది. నీ గురించి మాట్లాడేటువంటిది, నీకు నిన్ను తెలియజేసేది. ఈ లోకంలో అన్నీ నాకు తెలుసు అనుకుంటాం. వాడిని అడగండి, నువ్వెవర్రా, నీ గురించి నీకు తెలుసా అని అడిగితే నో, బ్రేక్ డౌన్, పంక్చర్ అయిపోతుంది అక్కడ. ఇంకా ఒక్కసారి షాక్ అవుతాడు. అరే, అన్నిటినీ తెలుసుకుని నాకు అర్థం కాకుండా ఉన్నానా? ఇన్నిటినీ సాధించి నేనెవరో నాకు తెలియకపోతున్నానా? ఇంక ఇవన్నీ సాధించి ప్రయోజనం ఏంటి? మొదలవుతుంది వేట. అప్పుడు నిజమైన సాధన మొదలవుతుంది, అప్పుడు నిజంగా ఆత్మ విచారణ మొదలవుతుంది. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం పవిత్రమైంది అన్నారు. శరీరాన్ని జలంతో పవిత్రం చేసుకుంటాం. లోపల మనస్సు ఒకటి ఉంది, ఆ మనసు, ప్రాణం ఉంది చూసారా, ఇంద్రియాలు, ప్రాణం ఉంది. దాన్ని దేంతో పవిత్రం చేసుకుంటాం తెలుసా? ప్రాణాయామంతో దాన్ని పవిత్రం చేసుకుంటాం. అంటే నీళ్లతో దేహాన్ని పవిత్రం చేసుకుంటాం, గాలితో, ప్రాణాయామంతో లోపలున్న ప్రాణ నాడులన్నీ పవిత్రం చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు స్నానం చేశాం కదా, ఇంకెప్పటికీ చేయక్కర్లేదు, లేకపోతే శుక్రవారం ఒక్కసారి చేస్తే చాలు. నో, కుదరదు. మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి మళ్ళీ మైల పడుతుంది, చేయాలి. ఉదయం ప్రాణాయామం చేశారు, నో డౌట్, మళ్ళీ సాయంత్రం చేయాలి. ఎందుకని? ప్రాణనాడులు ఉపయోగపడ్డాయి, మళ్ళీ మురికి చేరుతుంది. కాబట్టి జలంతో ఒక్కసారి స్నానం చేస్తే సరిపోదు, బ్రతికున్నంత వరకు చేయాలి. ప్రాణాయామంతో ఒక్కసారి చేస్తే సరిపోదు, బ్రతికున్నంత వరకు ప్రాణాయామం చేయాలి. అలాగనే లోపల మనస్సు ఉందే, మనస్సుని ఎలా పవిత్రం చేస్తామనంటే ఈ లోకంలో ఒకటే మార్గం. మనస్సుని పవిత్రం చేసుకునేదానికి నామ జపం ఒక్కటే మార్గం. ఎందుకు? కలౌ కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం హరేర్నామైవ కేవలం. ఈ లోకంలో కల్మష చిత్తానాం, తెలుసో తెలియకో మనస్సులో ఏదో ఒక మైల, ఏదో ఒక కల్మషం, ఎవరి గురించో ఒక తప్పుడు భావన, ఏదో ఒకటి ఎక్కిపోతూ ఉంటుంది ఈ లోకంలో. అది కలియుగం యొక్క ప్రభావం. ఎందుకని? బయట పూర్తిగా ఆవరించి ఉండేదంతా మలం కనుక నా మనస్సుకి ఏదో ఒక కన్నంలో నుంచి వెళ్ళిపోయి నా మనస్సును అపవిత్రం చేస్తూ ఉంటుంది, నా మనస్సును అతలాకుతలం చేస్తూ ఉంటుంది. అంతేకాదు, ఎలా ఉంటున్నాను? ఈ మనస్సుకు ఆహారం ఏంటి? అన్నం. పోనీ మనం సంపాదించుకుని తినే అన్నంలో ఏదో అపవిత్రత ఎక్కడో కలుస్తుంది. ఆ ధనంలో, ఆ రూపాయి కాసులో ఎక్కడో ఒక అపవిత్రత కలుస్తుంది. అందుకనే వ్యాసుడు అన్నాడు, పాపద్రవ్యోపజీవినాం. ఎవరో ఒకరు ఏడుచుకొని ఇవ్వడము, ఎవరో ఒక బాధ, ఎవరో ఒక ఆర్తనాదం, ఎవరిదో ఒక దుఃఖం ఆ డబ్బులో కలిసి మన లోపలికి వెళ్ళి మన మనస్సుని బాధ పెడుతూ ఉంటుంది. విధి క్రియా విహీనానాం. దీనికి తోడు ఇక దైవం లేదు, ఒక ఆలయం లేదు, ఒక అర్చన లేదు, ఒక పూజ లేదు, ఒక ధ్యానం లేదు, ఒక మంచి లేదు. ఏమీ లేకుండా ఉన్నటువంటి మనిషికి కలియుగంలో గతేమిటి? హరేర్నామైవ కేవలం, హరేర్నామైవ, హరేర్నామైవ కేవలం. కృష్ణాని ఒక్కసారి అనుకోండి, రామాని ఒక్కసారి అనుకోండి, పరమేశ్వర, శంకరాని ఒక్కసారి పిలవండి. ఆ భగవన్నామం మనస్సుని పవిత్రం చేస్తుంది.
కానీ ఈరోజు ఏమండి, కష్టపడి ఈరోజు ఏకాదశి ఉపవాసం చేసి నానా యాతన పడి నేను 1000 సార్లు జపం చేస్తాను, సరిపోతుందా స్వామీజీ? నో. నీ శరీరం ఉన్నంత వరకు రోజు స్నానం చేయాలి, పూట పూట. ప్రాణనాడులు ఆడుతున్నంత వరకు ప్రాణాయామం చేస్తూ ఉండాలి. నీ మనస్సు ఈ లోకంలో ఉన్నంత వరకు జపం చేస్తూ ఉండాలి. ఎందుకని? పవిత్రమవుతుంది, మళ్ళీ వెంటనే అపవిత్రమవుతుంది, మళ్ళీ పవిత్రం చేసుకో, మళ్ళీ అపవిత్రమవుతుంది, పవిత్రం చేసుకో. కాబట్టి మూడిటికి క్రియలు ఉన్నాయి. కానీ జీవుడు అజ్ఞానమనే అపవిత్రంలో ఉన్నాడు కదా, మాయా అనే అపవిత్రంలో ఉన్నాడు కదా జీవుడు. మరి వాడికేంటండి అని అంటే జ్ఞానమే వాడిని పవిత్రం చేస్తుంది జీవుణ్ణి. మరి ఆ జ్ఞానంతో జీవుడు పవిత్రుడైపోతే మళ్ళీ వాడి జ్ఞానం అక్కర్లేదు, ఒక్కసారి బస్ ఫినిష్ అయిపోతుంది. దేహానికి రోజు పవిత్రం చేసుకోవాలి, ప్రాణాలని రోజు పవిత్రం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, మనస్సుని రోజు పవిత్రంగా ఉంచుకోవాలి. కానీ జీవుడికి రోజు సాధనక్కర్లేదు, ఒక్కసారి సాధన చేసి ఆ జ్ఞాన స్థితిని పొందితే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఒక్కసారి జీవితంలో సద్గురువుని ఆశ్రయించి మీ గురించి మీరు తెలుసుకుంటే, ఏమండి ఈ లోకంలో మీ గురించి మీరు తెలుసుకునేదానికి డబ్బు ఖర్చు అవ్వదండి. మీరు శివుడి గురించి తెలుసుకోవాలంటే బొమ్మ కొనాలి, పూజ చేయాలి, పురాణం తెచ్చుకోవాలి, వినాలి, దానికి ఖర్చు. రాముడి గురించి తెలుసుకోవాలంటే ఆ బొమ్మ తెచ్చుకోవాలి, పూజ చేయాలి, రామాయణం వినాలి, మనిషి వినాలి, ఏదో చేయాలి, ఖర్చు. ఈ లోకంలో దేని గురించి తెలుసుకోవాలన్నా మీకు ఖర్చే. మీ శరీరం గురించి తెలుసుకోవాలన్నా ఖర్చే. కానీ ఈ శరీరాన్ని వాడుకుంటూ లోపలుండి ఒకరోజు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న నేననేవాడున్నాడే, వాడి గురించి తెలుసుకునేదానికి దమ్మిడి ఖర్చు లేదు, ఉచితం. కానీ ఆ దాన్ని మనం అనుచితంగా విడిచిపెట్టేస్తున్నాం, దాన్ని విలువ లేకుండా విడిచిపెట్టేస్తున్నాం. ₹1 ఖర్చు ఉండదండి. నా మాట వినండి. నాకేం మా గురువుగారు ట్యాక్స్ చేయలేదు, నాకు బట్టలు ఇచ్చారు, అన్నం పెట్టారు, ఈ విద్య నేర్పారు, ఇంకా పైపోయి ₹1 ఖర్చు లేదు. ఈ స్థితినిచ్చారు, నాకు ₹1 ఖర్చు అవ్వలేదు. నేను అనుభవంతో చెప్తున్నాను. మీరు కూడా మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ లోకంలో ఎవడికి 3000 ఇచ్చి మీ తలకాయ పట్టుకెళ్ళి వాడి చేయి మీదనో వాడి కాలు మీదనో పెట్టుకోక్కర్లేదు. మీరు తలకాయ పట్టండి, మీ తలకాయ మీద చేయబెడతాను, మీకు ఏ దేవుడు కావాలో చూపిస్తుంది. ఏంటి డిపార్ట్మెంటల్ స్టోర్లో రిన్ సోప్ కావాల్సింటే పట్టుకుపో, లక్స్ కావాల్సింటే పట్టుకుపో, లేకపోతే మ్యార్గో కావాల్సింటే పట్టుకుపో, అది కావాల్సింటే లిరిల్ కావాల్సింటే పట్టు. ఇదేంటిది? దేవుడు ఏమన్నా అక్కడ వీడు చెప్పినట్టు ఇలా కూర్చుని ఎవడికొకడికి అప్పచెప్పు పెళ్లి చూపులు ఏదేమన్నా? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఆ జీవుడు ఒక్కసారి కనుక ఆ సాధకుడు సద్గురువుని ఆశ్రయించి, హే గురువుగారు నాకు ఈ లోకం గురించి కాదు, నా గురించి తెలియచే. ఎందుకు? లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటికి నవ్వల ఎవ్వండునే కాకృతినై వెలుగొందు. నాకు వాడు కావాలి గురుదేవా, నా గురించి నువ్వు చెప్పాలి, నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ మార్గం వచ్చేటప్పటికి గురువు సన్నిధిలో కూర్చుని ఒక్కసారి శాస్త్రం అనేటువంటి అంశాన్ని పట్టుకుంటే వాడికి తానెవరో తెలియపడతాడు. తన గురించి తాను తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, భగవద్గీత 2వ అధ్యాయంలో ఎగ్జాంపుల్ ఇస్తుందండి. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి న కామ కామీ. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళండి మీరు. సముద్రం ఈ లోకంలో పరిగెట్టదండి. సముద్రం ఎక్కడికి పరిగెట్టదు. సముద్రం అల్లల్లాడదు, సముద్రం ఉరకదు, కేకలేదు, ఏమీ చేయదు. అలాగా అలలతోటి అలా ఊగుతూ ఒక గంభీరంగా ఉంటుంది చూడండి. కానీ ఆ సముద్రాన్ని వెతుక్కుంటూ అన్ని నదులు పరుగులు తీస్తుంటాయి. ఆ నదులకి గతి, పతి, మతి, సతి అన్నీ ఆ సాగరమే, సముద్రమే. ఈ నదులన్నీ అక్కడికి వెళ్ళి కలిసిపోతాయి. బాగా ఆలోచించండి. ఆ సముద్రంలో ఈ నదులు కలిసిపోతే ఎక్కడికైనా మీరు ఆ పార్టీకి వెళ్ళి ఇది గంగా, ఇది యమున కలిసిన తర్వాత మనం విభజించలేం. అలాగనే ఈ లోకంలో నేను అనేటువంటి నిజతత్వాన్ని చేరుకున్న తర్వాత ప్రకృతి, జీవుడు, పరమాత్మ అనేటువంటి త్రైతం ఉండదు, ద్వైతం ఉండదు, అసలు అద్వైతం కూడా లేదు. కేవలం చిదానంద రూప శివోహం శివోహం మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం
శివోహం. నమే మృత్యుశంక నమే జాతి భేద, పితా నైవ మాతా న బంధుర్న దాత, న పుత్రో న పుత్రి న శిష్యో న శిష్ట, చిదానందరూప శివోహం శివోహం. ఏం స్థితి అండి అది! ఆ ఒక్క స్థితి, ఆ పరిపూర్ణమైనటువంటి ఆ స్థితి, ఆ కంప్లీట్నెస్ యూ విల్ అకాంప్లిష్ ఓన్లీ బై నోయింగ్ యువర్ సెల్ఫ్. గుర్తుపెట్టుకోండి, నన్ను నేను తెలుసుకోకుండా ఈ లోకంలో దైవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు నాకంటే వేరుగా ఉంటాడు, నేను దేవుడి కంటే వేరుగా ఉంటాను. ఆ వేర్పాటుతనంలో ఇంకా కంప్లీట్నెస్ ఉండదు, ఇంకా హాలోనెస్, ఇంకా అడ్డు ఉంటూనే ఉంటుంది, ద్వైతం ఉంటుంది. ఎప్పుడైతే నేను అన్నటువంటిది ఆ పరమాత్మ స్వరూపంతో అనుసంధానమై ఏకమైందో అదే పరిపూర్ణత. అయితేనండి, మరి నేను పరమాత్ముని ఎలా అవుతున్నానండి? అసలు నేను ఎలా పరమాత్ముని అవుతాను? నో డౌట్ ఈ దేహం నేను కాదు, మీరు చెప్పారు. ఈ దేహం ఇవ్వబడింది, ప్రాణం కాదు, మనస్సు కాదు, బుద్ధి. మరి నేను జీవుణ్ణి కదా, నేను దేవుణ్ణి ఎలా అవుతున్నాను? ఆహా, నువ్వు జీవుడివా? మయా తతమిదం సర్వం జగదౌ వ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః. మొత్తం విష్ణు